పెద్దగా అవుతున్న కొద్దీ అసలుకి బర్త్డేస్ పైన ఇంట్రెస్టే ఉండట్లేదు. బికాజ్ ఆ ఏజ్ ఫ్యాక్టర్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ లైఫ్లో స్ట్రక్ అయిపోయినా అన్న ఫీలింగ్, అసలు ఏం చేస్తున్నాం, ఎందుకు చేసుకోవాలి అన్న ఫీలింగ్ ఎక్కువైపోయింది. కానీ చిన్నగా ఉన్నప్పుడు అలా కాదు. బర్త్డే అంటే పొద్దున్నే లేచి టెంపుల్కి వెళ్ళి డాడీకి 1 మంత్ నుంచే డాడీకి అన్ని ప్రిపరేషన్స్ కోసం డబ్బులు అడిగి బట్టలు తెచ్చుకొని, అండ్ కాలనీ వాళ్ళ దగ్గర అటెన్షన్ కోసం చాక్లెట్స్ పంచడం అవన్నీ చేస్తుండే. ఇప్పుడైతే అసలుకి ఎందుకు వస్తుందిరా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది. ఈసారి కూడా అలానే ఉండే. బికాజ్ అండ్ మెయిన్ ఫెస్టివల్ అప్పుడు బర్త్డే రావడం వల్ల ఇంకా అసలుకి ఏం చేసుకుంటాంలే అనిపిస్తుంది. బట్ ఈసారి మాత్రం నా ఫ్యామిలీ వాళ్ళని చూసి, వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూసి నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. మోర్ ఓవర్ నా హస్బెండ్ గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దాంట్లో మెయిన్ ఇష్టపడ్డ గిఫ్ట్ అయితే గ్రీటింగ్ కార్డ్. అందులో ఉన్నది చిన్న మెసేజ్ అయినా ఇట్ రియల్లీ మేడ్ మై డే. ఇంకొక స్పెషల్ గిఫ్ట్ అయితే మా అత్తమ్మ దగ్గర నుంచి వచ్చింది. నాకు పట్టీలు కొనిపించారు. యాక్చువల్గా ఎప్పటి నుంచో కొనుక్కో అని చెప్తున్నారు. బట్ నేనే చాలా నెగ్లెక్ట్ చేశాను అనమాట. అలా నా డేని స్పెషల్ చేశారు. అండ్ అలా నా బర్త్డే నైట్ అనేది సెలబ్రేషన్స్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ నా బర్త్డే 12 o'clockకి కేక్ కట్ చేయించారు. అండ్ మార్నింగ్ లెగ్గగానే ఏది ఉన్నా లేకపోయినా బర్త్డే అంటే కంపల్సరీ టెంపుల్కి వెళ్ళాల్సిందే. అట్లా మేము దగ్గర నియర్ బై టెంపుల్కి వెళ్ళాం. దర్శనం కూడా అయిపోయింది మంచిగా. అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్ అవ్వగానే మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి లంచ్ టైం అయిపోయింది. వాళ్ళంతా సెట్ చేసి పెట్టారు. అప్పటికి లంచ్ అంతా సెట్ చేసి పెట్టారు. ఇంకా మా తమ్ముడు ఆగుతాడా, తిన్న వెంటనే ఎక్కడికైనా వెళ్దాం. సో మాల్ అనుకున్నాం. మాల్కి వెళ్ళాం. అక్కడ సెట్ కాలేదు. సరే అని ఐకియాకి వెళ్ళాం. ఏం చేస్తాం ఐకియాకి వెళ్ళి అంటే ఫస్ట్ ఫుడ్ తిందాం అన్నాడు. వెళ్ళేసరికి 6 అయింది. సో ఫుడ్ తిన్నాం. ఫుడ్ మెయిన్ ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఫుడ్ ఇంపార్టెంట్. ఫుడ్ తర్వాతనే ఏదైనా మాకు. సో ఫుడ్ తినేసి ఐకియాని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం. జస్ట్ టైం పాస్కి ఏం కొనుక్కునేది లేదు, ఏం లేదు. బికాజ్ ఏం అకేషన్ లేదు అండ్ ఆల్రెడీ ఇంట్లో అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొకటి డబ్బులు ఊరికి ఎవరికి రావు కదా. సో జస్ట్ కిడింగ్. సో అట్లా మేము వెళ్ళిన రీజన్ ఏం లేదు, జస్ట్ తిరగాలి. ఫోటోషూట్ అయింది అక్కడ. అంటే జస్ట్ మేమిద్దరం దిగినాము. అండ్ మా తమ్ముడు ఇక్కడ ఫోటోగ్రాఫర్ రోల్ ప్లే చేశారు. చైర్స్తో తిరుగుతూ ఒకసారి, కిచెన్లో ఇంకొకసారి, కిచెన్ ఫైట్ అయితే ఇంకొకసారి, ఇలా ఎలివేషన్ ఇస్తూ అట్లా కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత అట్లా టైంపాస్ చేసేసి ఇంటికి రిటర్న్ అయిపోయే ముందు నైట్ అయింది. నైట్ 9:30, 10 అయింది అనుకుంటా. అప్పుడు డిన్నర్ చేసాం. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన మా తమ్ముడి దగ్గర నుంచి నాకు ఇంటికి తీసుకెళ్ళి కేక్ కట్ చేయిస్తాడని చెప్పి మంచిగా డ్రెస్ కూడా కొనుక్కొని పెట్టుకున్నా. వాడేమో కేక్ కట్ చేయించలేదు. నాకు ఎంత కోపం వచ్చిందంటే నాకు వాడి మీద. జస్ట్ డిన్నర్ చేసి ఐస్ క్రీమ్ తిని ఇంటికి పోయి వాడుకున్నాం. యాక్చువల్గా మా మమ్మీ డాడీ ఫుల్ బిజీ ఉండే, పండగ కాబట్టి ఎవరు బయటకు రారు, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు. సో అలా మేము ముగ్గురం మాత్రమే వెళ్ళాం. అండ్ అలా డే ఎండ్ అయిపోయింది ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్తో. మా తమ్ముడు కేక్ కట్ చేయించినందుకు. బాయ్.